మతం ప్రకారం చక్రాలు శరీరంలోని 7 శక్తి కేంద్రాలు. మానవ శరీరంలోని 7 చక్రాల గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరమైన విషయం. ఈ చక్రాలు శక్తి కేంద్రాలుగా పరిగణింపబడుతున్నాయి. మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ చక్రాలను ధ్యానం, మంత్రాల జపనం, ఇతర ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా యాక్టివేట్ చేయవచ్చు. అయితే ఈ ప్రక్రియ సులభం కాదు. దీనికి క్రమశిక్షణ, సమర్పణ అవసరం. సరైన గైడెన్స్ లేదా సిద్ధుల సహాయం ఉంటే ఈ ప్రక్రియను సులభతరం చేయవచ్చు. ఆ 7 చక్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మూలాధార చక్రం శరీరంలోని మొదటి చక్రం. నడుము, లింగం మధ్య ఉంటుంది. ఇది భౌతిక శక్తి, స్థిరత్వం, భద్రతకు సంబంధించింది. దీని రంగు ఎరుపు. బీజమంత్రం లం. అది సరిగ్గా పనిచేయకపోతే మలబద్ధకం, డయేరియా, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. స్వాదిష్టాన చక్రం ఇది 2వ చక్రం. మూలాధారానికి 4 అంగుళాల పైన ఉంటుంది. దీని రంగు నారింజ. బీజమంత్రం వాం. ఇది సృజనాత్మకత, భావోద్వేగాలు, లైంగికతను సూచిస్తుంది. ఇది సరిగ్గా పనిచేయకపోతే మానసిక అస్థిరత, సంబంధాలలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మణిపూరక చక్రం ఇది 3వ చక్రం. నాభి వద్ద ఉంటుంది. దీని రంగు పసుపు. బీజమంత్రం రం. ఇది ఆత్మవిశ్వాసం, శక్తి, స్వీయ నియంత్రణను సూచిస్తోంది. ఇది సరిగ్గా పనిచేయకపోతే జీర్ణ సంబంధిత సమస్యలు, ఆత్మవిశ్వాస లోపం వచ్చే అవకాశం ఉంది. అనాహత చక్రం ఇది 4వ చక్రం. గుండె వద్ద ఉంటుంది. ప్రేమ, కరుణ, సానుభూతికి సంబంధించినది. దీని రంగు ఆకుపచ్చ. బీజమంత్రం యం. ఇది సరిగ్గా పనిచేయకపోతే గుండె జబ్బులు, మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. విశుద్ధ చక్రం ఇది 5వ చక్రం. గొంతు వద్ద ఉంటుంది. కమ్యూనికేషన్, స్వీయ వ్యక్తీకరణ, సత్యవాదానికి సంబంధించినది. దీని రంగు నీలం. దీని తాలూకా బీజమంత్రం హం. ఇది సరిగ్గా పనిచేయకపోతే ధ్వని సంబంధిత సమస్యలు, కమ్యూనికేషన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆజ్ఞా చక్రం ఇది 6వ చక్రం. కనుబొమ్మల మధ్య ఉంటుంది. అంతర్దృష్టి, జ్ఞానం, స్పష్టతను సూచిస్తుంది. దీని రంగు గాఢమైన నీలం. దీని యొక్క బీజమంత్రం ఊం. ఇది సరిగ్గా పనిచేయకపోతే తలనొప్పి, మైగ్రేన్, మానసిక అస్థిరత వచ్చే అవకాశం ఉంది. చివరిగా సహస్రార చక్రం ఇది 7వ చక్రం. మెదడు పైభాగంలో ఉంటుంది. ఇది ఆధ్యాత్మికత, జ్ఞానోదయం, అనుసంధానంను సూచిస్తుంది. దీని రంగు ఊదా. దీని యొక్క బీజమంత్రం ఓం. ఇది సరిగ్గా పనిచేయకపోతే మానసిక అనారోగ్య, ఆధ్యాత్మిక అస్థిరత వచ్చే అవకాశం ఉంది.